ఇప్పుడు మధురిడ్జ్ ఒకటే కాదు కదా, నువ్వు ఇక్కడ 10,017 ఇండ్లు కూలుస్తా అని చెప్పి నువ్వే గెజిట్ ఇచ్చినావు. ఇట్లా 46 కాలనీలు ఉన్నాయి. ఆ మూసి వెంట నువ్వు నోటీస్ ఇచ్చినవి, నువ్వు మార్కింగ్ ఇచ్చినవి 46 కాలనీలు ఉన్నాయి. మరి 46 కాలనీలకు కూడా అదే పద్ధతిలో స్థలం కేటాయిస్తావా? ఉన్న ఇల్లును ఉన్నది ఉన్నట్టుగా కట్టిస్తావా? కట్టిస్తే ఎక్కడ కట్టిస్తావు? ఈ మధ్య ఈయన కొత్తది నేర్చుకున్నాడు, ఎవడు పోయినా ఫ్యూచర్ సిటీ జాబ్ అంటుండు. మన జర్నలిస్టులు పోయినట్టు ఇళ్ల స్థలాలు ఇవ్వమని ఫ్యూచర్ సిటీలు ఇస్తప్పండి. అదేదో కేసీఆర్ గారు మొత్తం ఫార్మా సిటీ కోసం 13,000 ఎకరాలు సేకరించి పెడితే ఎవడు పోయినా, ఇక సినిమా వాళ్ళు పోతే ఫ్యూచర్ సిటీ పో, స్పోర్ట్స్ వాళ్ళు పోతే ఫ్యూచర్ సిటీ పో, ఎడ్యుకేషన్ ఏదో యూనివర్సిటీ పెడతామంటే ఫ్యూచర్ సిటీ జావ్, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఫ్యూచర్ సిటీ జావ్. ఇప్పుడు వీళ్ళని కూడా ఫ్యూచర్ సిటీ జావ్ అంటావా? ఎమ్మెల్యేలు కూడా అని ఇస్తానట. మొన్న ఎవరో ఎమ్మెల్యేలు పోతే ఫ్యూచర్ సిటీలు ఇస్తపోండి అన్నట. అదేదో అప్పనంగా వచ్చినట్టు. మేము 5 ఏళ్ళు కష్టపడి ఫార్మా సిటీ వచ్చి ఓ 10 లక్షల మందికి ఉద్యోగాలు దొరకాలి, హైదరాబాద్లో కాలుష్యం తగ్గాలని ఎంతో విజన్తోని కేసీఆర్ గారు ఆ రోజు ఆలోచన చేస్తే దాన్ని ఒక రియల్ ఎస్టేట్ అడ్డాగా మార్చి పడేసినాం.